తర్వాత అక్కడి నుంచి ప్రయాణం బిగినైందండి. ఓకే. ఈ యాడ్స్ ఫ్యామిలీని తెచ్చేసుకున్నారా? అంటే ఆడ ఊళ్ళోనే ఉంటది ఆమె. ఆ! నేను వత్తా పోయేవాడిని అన్నమాట. పాసింజర్ ఎక్కేవాడు. పొద్దున్నే 6 గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది. విజయవాడ వచ్చేసరికి 9:30, 10 అయ్యేది. మళ్ళా వచ్చేసి ఇక్కడ చేసి మళ్ళా బయలుదేరేవాడిని. మళ్ళా బయలుదేరి పాసింజర్కి వెళ్ళేసరికి ఇక్కడ 9, 10 అయ్యేది చేరాలి. మళ్ళీ ఇక్కడ వార్తలు చదివేవాడిని. మళ్ళా పొద్దున్నే. అప్పుడు కూడా సంసారం పెద్దదైంది. 2 పిల్లకాయలు పుట్టారు. చంద్రశేఖర్ యాదవ్ ఒకడు, భగత్ సింగ్ ఒకడు. అబ్బో! పుట్టారు. చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా. సరిపోయేది కాదు. అన్నం ఏమన్నా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఈడు మనం బయటకు దోచేసాడు ఈయన నన్ను కుటుంబంలోంచి. ఏం చేయాలి అర్థంగా బయటకు వచ్చాను. రెంట్గా అద్దెకు ఉండాలా. ఎవరు మీ నాన్నగారా? ఓకే. ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది, కూర వేసేది, మధ్యాహ్నానికి అది మెత్తబడిపోయేది. ఒక్కో టైంలో బియ్యం లేకపోతే నూకలో అన్నం వండి పెట్టేది. సరే ఇక్కడ సిటీ కేబుల్ అందరు కూర్చొని తినేవాళ్ళు మధ్యాహ్నం. నేనేమో సపరేట్గా ఆడని కూర్చొని అందరూ కూరలు పంచుకునేవాళ్ళు. మందే పచ్చడి మెతుకు లేకపోతే ఏదో ఉండేది అది. ఏంది అట్లా ఉంటావు అని చెప్పేసి లాక్కొచ్చేవాళ్ళు. మనం చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు మనల్ని గమనించి పివిడి ప్రసాద్ అని ఒక కుర్రోడు ఉండేవాడు, ఒక అతను ఉండేవాడు. ఏమండి మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే భోజనం వస్తాం కదండి, తర్వాత తినచ్చలే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది. తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు. 100 రూపాయలకే గవర్నర్పేటలో ఆడ పెట్టించేవాడండి. విజయవాడ సిటీ కేబుల్లో పర్వతనేని శివప్రసాద్ క్రియేషన్స్లో నాకు అన్నానికి లోటు ఉండేది కదండి.